భారతదేశం అసాధారణమైన మైలురాయిని అధిగమించింది. భారతదేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలు కొత్త రికార్డు సృష్టించాయి. $700 బిలియన్ దాటి దేశాన్ని ప్రపంచవ్యాప్తంగా 4వ స్థానంలో నిలిపాయి. $2014 నుంచి 2024 మధ్య మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం దాదాపు $709 బిలియన్. మౌలిక సదుపాయాలు, మార్కెట్ పరిమాణం, ఆవిష్కరణలలో పురోగతిని హైలైట్ చేస్తూ గ్లోబల్ కాంపిటీటివ్నెస్ ఇండెక్స్లో భారతదేశం 2014లో 71 స్థానం నుంచి 2018లో 39వ స్థానానికి చేరుకుంది. 2015-18 మధ్య ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్లో 42 ర్యాంకుల ఎగబాకి భారతదేశాన్ని పెట్టుబడికి అనుకూలమైన గమ్యస్థానంగా నిలిపింది. 2024లో చైనా తర్వాత భారతదేశం ప్రపంచంలో 2వ అతిపెద్ద ముడి ఉక్కు ఉత్పత్తిదారుగా అవతరించింది. ఇది మొబైల్ ఫోన్ ఉత్పత్తిలో ప్రపంచవ్యాప్తంగా 2వ స్థానాన్ని పొందింది. ప్రధాన తయారీ కేంద్రంగా దాని స్థితిని పటిష్టం చేసింది. గ్లోబల్ అకాడమిక్ ర్యాంకింగ్స్లో దేశం గణనీయమైన పురోగతిని సాధించడంతో భారతదేశ విద్యారంగం కూడా విశేషమైన వృద్ధిని సాధిస్తుంది. కాగా భారతదేశం నేడు ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే లక్ష్యంతో ముందుకు సాగుతుంది. దేశం లాజిస్టిక్స్ నుంచి ఆవిష్కరణ, భద్రత, సైబర్ భద్రత వరకు రంగాల్లో గణనీయమైన పురోగతిని సాధించింది.